Viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language class 85 on pattern programs. To print square pattern with alphabets in reverse of dictionary order. For example, n is equals to int input enter number of rows. As usually ఇంత ముందు క్లాస్లో చెప్పుకున్నట్టు ఏదో ఒక 5 4 తీసుకుందాం. తీసుకున్న వాల్యూ పోయేసి n వేరియబుల్లో స్టోర్ అవుతుంది. For I in range of 5 4 అంటాం. I begin with 0 అని తెలుసు. ఇది క్యారెక్టర్ అంటాను. ఆస్కీ టేబుల్. ఈ ఆస్కీ టేబుల్ తెలుసుగా. ఆస్కీ టేబుల్లో క్యారెక్టర్ బిగినింగ్ ఏమంటున్నాడు, క్యాపిటల్ లెటర్ ఇక్కడ ఉంది కదా. A is equals to 65, B is equals to 66. ఆ విధంగా 65 బిగినింగ్. అందువలన ఇదేమొస్తుందంటే మనకు ఇక్కడ 64 అని పెట్టినారు. 64 ప్లస్ n అని పెట్టారు. అంటే ఒకటి తగ్గించారు. 64కి n వాల్యూ ఎంత ఇస్తాము, ఒక 5 ఇచ్చాము. 64 ప్లస్ 5 ఎంత, 69. ఐ బిగినింగ్లో ఎంత ఉంటుంది, 0. 69 అన్నప్పుడు ఏ క్యారెక్టర్ వస్తుంది, 69 ఇక్కడికి వస్తే ఏమొస్తుంది, ఈ బిగిన్ వస్తుంది. మళ్ళీ ఆ మైనస్ ఐ అన్నప్పుడు 0 ఉండింది. మైనస్ ఐ 1 అయినప్పుడు డి వస్తుంది, 2 అయినప్పుడు సి వస్తుంది, 3 అయినప్పుడు బి వస్తుంది, 4 అయినప్పుడు ఎంత వస్తుంది, ఏ వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కటి తగ్గుకుంటూ అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు 64 ఉంది, 64 ఉంది ఇక్కడ. 64 ప్లస్ ఎన్ అంటున్నారు. ఎన్ సమ్ 5 తీసుకున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 69. మైనస్ ఐ అంటుంది. మైనస్ ఐ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 69. బిగినింగ్లో మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 69. 69 అన్నప్పుడు ఏ లెటర్ వస్తుంది ఆల్ఫాబెటికల్లో ఇక్కడ చూసుకున్నామంటే 69 ఈ వస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఈ వస్తుంది. ఇన్ ద సిమిలార్ వే ఇదే తీసుకుంటే ఇక్కడ వరకు తీసుకున్నాం. కాపీ చేసి ఎంటర్ కొట్టి కంట్రోల్ వి 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 అనుకున్నాం. ఇప్పుడు 64 ప్లస్ మామూలు ఎన్ఏ, ఐ మాత్రం మారింది, ఐ పెరిగింది, ఇంక్రిమెంట్ అయింది, 19. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 68 అవుతుంది. 68 ఈజ్ ఈక్వల్స్ టు డి అవుతుంది, క్యాపిటల్ డి. నెక్స్ట్ అదేవిధంగా 64 ప్లస్ 5 69. ఐ వాల్యూ మాత్రం పెరిగింది, ఎంత అయింది అంటే 2 అయింది, ప్లస్ ప్లస్ కదా 2 అయింది. 69 మైనస్ 2 అంటే 67 అయింది. 67 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, సి అవుతుంది. అలాగే ఇక్కడ 3 అవుతుంది. ఇది తీసుకున్నది ఎంత, 5 కదా, 4 వరకు వస్తుంది. ఇప్పుడు 69 ప్లస్ 3 ఎంత, 66 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, బి, క్యాపిటల్ బి. ఇది కూడా క్యాపిటల్ సినే, క్యాపిటల్ సి. అదేవిధంగా ఇక్కడ 4 అవుతుంది. అంటే 5 తీసుకున్నాం కాబట్టి 4 వరకే. అప్పుడు 69 మైనస్ 4 అంటే ఎంత, 65. ఓకే, లాస్ట్ ఆల్ఫాబెట్ అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ వరకు. ఈ లైన్ అవసరం లేదు. ఓకే, ఈ అట్లా ఎన్నిసార్లు మీరు 5 టైమ్స్ తీసుకున్నారు, n ఈజ్ ఈక్వల్స్ టు 5 కదా. ఈ ఆ విధంగా వస్తుంది. అంటే దీన్ని చెప్పేస్తే ఏమొస్తుంది, ఈ అయ్యో క్యాపిటల్ లెటర్స్ కాబట్టి ఈ ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ కిందకు వస్తే అదే విధంగా డి అనుకో, డి. అదే విధంగా కిందకు వస్తే సి కదా, సి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా బి, గ్యాప్ బి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఏ ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ నౌ. ఇప్పుడు చూద్దాం. ఇదే ప్రోగ్రామ్ తీసుకొని అక్కడ కాపీ పోయేసి దీంట్లోకి పేస్ట్ చేస్తాను. ఇక్కడ ప్యాటర్న్ వచ్చి 10.
డిసెండింగ్ ఆర్డర్, డిజిట్స్ కాదు ఆల్ఫాబెట్స్, ఎందుకంటే క్యారెక్టర్స్ తీసుకున్నాం కదా. ఆల్ఫాబెట్ ఆల్ఫాబెట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, దీన్ని ఈ వన్లు తీసేస్తాం. ఇది ఇప్పుడు ఇండెంటేషన్ ఎర్రర్ ఏం రాదు. ఫైల్లోకి పోయి ప్యాటర్న్ సేవ్ యాజ్ చేసి ప్యాటర్న్ 10th ప్యాటర్న్ ఇది సేవ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి దీంట్లో CLS 10th ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడికి వచ్చేసి తీసేసి 10 ఎంటర్ చేస్తాం. ఎన్ని రోస్ 5 కదా అక్కడ ఇచ్చింది, 5 అన్న DDD CCC ఆ విధంగా వస్తుంది. అలా లేదు, మళ్ళా రన్ చేయండి. ఈసారి A7 ఇవ్వండి, ఇచ్చినంటే GG కానివ్వండి AA వరకు వస్తుంది. అట్లా లేదు, ఇంకా మళ్ళీ రన్ చేస్తాం. ఈసారి నేను 26 ఆల్ఫాబెట్ లాస్ట్ది ఇచ్చేస్తాను. చూడండి పైనంటి Z కానివ్వండి వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే, ఇది స్క్వేర్ ప్యాటర్న్ టైప్ అనమాట. 26 ఇచ్చేసాను ఏకంగా, అందువలన ఈ విధంగా వచ్చేసింది. ఓకే, ఇక్కడేమి ఇచ్చాను, 26 ఇచ్చేసాను, లాస్ట్ ఆల్ఫాబెట్ ఇచ్చేసాను. సో అవుట్పుట్ ఇలా వచ్చింది. Ctrl V ఇలా వచ్చేసింది అవుట్పుట్. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ pattern 11. Write a program to display stars in right angle triangle form. This is the question. ఇది మనకు ప్రశ్న. దీన్ని నేను ఆల్రెడీ బిగినింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి మనం ఇది కూడా వేసుకున్నాం. ఇక్కడ అవుటర్ లూప్ ఉంది, ఇన్నర్ లూప్ ఉంది. అవుటర్ లూపు ఈడ ఎలా వచ్చిందంటే పైథాన్లో ఈ విధంగా వచ్చింది. ఎలా, ఫార్ I in range of ఏముందంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన 1,n+1 అని ఉంది. n ఎంతో మీరు 504 ఇస్తారనుకోండి, ఆ 504 ప్రకారము అది మారుతుంది. ఓకే, ఫర్ I ఇన్ రేంజ్ 1 ఇచ్చాము. ఇక్కడ ఏమి ఇచ్చాము, 1, n+1 బ్రాకెట్ క్లోజ్. ఇది అవుటర్ లూప్. ఇంకా ఇన్నర్ లూప్కి వస్తే ఫార్ j ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ కూడా 1, j+1 బ్రాకెట్ క్లోజ్. ఈ అవుటర్ లూప్కి ఇది అవుటర్ లూప్, ఇది అవుటర్ లూప్ ఏది పైథాన్లో. ఇది ఇన్నర్ లూప్. ఏడు ఎట్లా వర్క్ అవుతుందో అట్లా. π = 0 అయినప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, 0, 1, 2, 3 పాసిబిలిటీస్ దేంట్లో, జేలో. I = 1 అయినప్పుడు, 0 అయినప్పుడు అంతే, 1 అయినప్పుడు అంతే, 2 అయినప్పుడు అంతే. ఇంతకుముందు చెప్పినట్లే, ఇంతకుముందు ఏం చెప్పాము ఇక్కడ దీంట్లో ఈ ప్రోగ్రాంలో పోయినప్పుడు ఇక్కడ ఒక పాసిబిలిటీని గురించి I = 0 అయినప్పుడు j = 0, 1, 2, 3 ఆల్ పాసిబిలిటీస్ ఇదే. when I = 0, all possibilities of j = 0 is executed, j = 1 is executed, j = 2 is executed, j = 3 is executed. అట్లా ఇక్కడ ప్రస్తుతానికి వస్తే ఈ ప్రోగ్రాంలో మనకి ఎలా ఉందంటే ఈ లాస్ట్ ఇది ఈ ప్రోగ్రామ్ 84
ఇది కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది, ఇది అయిపోయింది. ఇక్కడ ఫర్ I ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ రేంజ్ ఆఫ్ 1 n+1 అన్నప్పుడు ఏమవుతుంది, ఇఫ్ యూ ఎంటర్ 1 అనుకో, హౌ మెనీ స్టార్స్? 1 స్టార్. 1 ఎంటర్ చేస్తే 1 స్టార్. ఇఫ్ యూ ఎంటర్ ద ఫస్ట్ రో, ఇన్ ద ఫస్ట్ రో హౌ మెనీ స్టార్స్ ఆర్ దేర్? 1. ఇన్ ద సెకండ్ రో హౌ మెనీ స్టార్స్ ఆర్ దేర్? 2. ఇన్ ద థర్డ్ రో హౌ మెనీ స్టార్స్ ఆర్ దేర్? 3. ఇన్ ఫోర్త్ రో హౌ మెనీ స్టార్స్ ఆర్ దేర్? 4. ఇన్ ద ఫిఫ్త్ రో హౌ మెనీ స్టార్స్ ఆర్ దేర్? 55 స్టార్స్ ఆర్ దేర్. ఈ విధంగా మనం తీసుకుంటా పోతే n ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని ఇచ్చాము. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ అంటే I అంటే రోస్ నెంబర్స్, J అంటే కాలం నెంబర్స్. n ఫర్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు J ఈజ్ ఈక్వల్స్ టు 1 టైమ్. ఫర్ I ఈజ్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు J 2 టైమ్స్, అందుకని 2 స్టార్స్. ఫర్ I ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినప్పుడు J 3 టైమ్స్, 3 స్టార్స్. ఫర్ I ఈజ్ ఈక్వల్స్ టు 4 అయినప్పుడు J 4 టైమ్స్, 4 స్టార్స్. ఫర్ I ఈజ్ ఈక్వల్స్ టు 5 అయినప్పుడు J 5 టైమ్స్. లైక్ ప్రింట్ అని చెప్పాము, స్టార్ పెట్టాము, ఇక్కడ ఎండ్ అనేది. సింప్లీ సీయింగ్ యూ కాంట్ గెట్ మచ్, ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ యూ కెన్ లెర్న్. ఓకే, రో నెంబర్ ఈజ్ నథింగ్ బట్ I వాల్యూ. సో ప్రింట్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్, ఇట్ ఈజ్ ఏ న్యూ లైన్. ఈ లాస్ట్లో ఉన్నది ఏంటంటే న్యూ లైన్ అనమాట. మనం దాంట్లో ఏమీ ఆర్గ్యుమెంట్ ఇవ్వలేదు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, మనం జస్ట్ ఇక్కడ నుండి తీసుకొని దీన్ని కూడా తీసుకున్నాం, కామెంట్ లైన్ కోసం కావాలి కాబట్టి తీసుకొని ఇక్కడికి వెళ్ళేసి ఈ ప్లేస్లో ఇది పెట్టాం. ఇప్పుడు ఇది క్వశ్చన్గానే ఉండిపోండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ లైన్ వచ్చేసి అక్కడికి వెళ్ళిపోండి. స్టార్స్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్. ఇక్కడికి వచ్చామంటే ఇది అవసరం లేదు మనకు, 1 అనేది, ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఇండెంటేషన్ కోసం కావాలి. ఈ ప్రింట్ కూడా ఇక్కడికి పోయి ఇండెంటేషన్ కోసం కావాలి, ఇది కూడా ఇక్కడికి పోయి ఇండెంటేషన్ కోసం కావాలి. ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తా. సేవ్ యాస్ చేసి ఎన్ని ప్రోగ్రామ్స్ అయినాయి దీంట్లో? 10 అయినాయి. ఇప్పుడు 11th ప్రోగ్రామ్ చేస్తాం. దీంట్లోకి వెళ్ళేసి CLS 11th ప్రోగ్రామ్ అంటాను. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని ఒకటే ఇస్తాను, 1 రో వచ్చింది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అంటాను, 2 ఇస్తాను. 2 ఇక్కడ చూడండి, స్టారు 2 స్టార్స్. ఇక్కడ ప్రోగ్రాంలో ఏమైందంటే, ఈ ప్రోగ్రాంలో ప్రింట్ అనేది మనకు ఇక్కడికి రావాలి. ఇప్పుడు Ctrl+S Alt Tab. ఇప్పుడు ఇదే దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి 2 ఇస్తాం చూడండి, ఈ విధంగా వస్తుంది. ఆ ప్రింట్ కానీ అక్కడ ఉండింది అనుకోండి, ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి 3 ఇస్తాను, 3 స్టార్స్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి 4 ఇస్తాను, 4 స్టార్స్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి 5 ఇస్తాను, 5 స్టార్స్. ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. సో 1 ఇస్తే 1 స్టారు, 2 ఇస్తే 2 స్టార్స్, 3 ఇస్తే 3 స్టార్స్. మీరు ఎన్ని ఇస్తే అన్ని స్టార్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఎగ్జిక్యూట్ చేసి ఒక 11 ఇచ్చేస్తాను, 11 స్టార్స్. ఈ విధంగా వండర్ఫుల్ ఫార్మాట్. ఓకే, దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ఫార్మాట్. మనకు ఈ ప్రోగ్రామ్కి వచ్చింది. ఇక్కడ 5 ఇచ్చారు కాబట్టి 5 వచ్చింది. అలా లేకుండా మనము ఈ విధంగా ఇచ్చుకున్నామంటే ఈ విధంగా వస్తుంది. 11 స్టార్స్ ఇచ్చామంటే 11. సో దిస్ ఈజ్ ద వే. ఇక్కడ ఇంకొక ఆల్టర్నేట్ వే కూడా ఉంది, అదంతా తర్వాత చూసుకున్నాము. ఈ మ్యాక్సిమం ప్యాటర్న్లో చాలా వరకు కవర్ చేశాను. ఇక్కడికి చాలు అనుకుంటాను, మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేస్తామంటే, దీంట్లోనే ఫర్ లూప్లోనే మనకు ఇప్పటి వరకు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసాము. అదేవిధంగా ఇటరేటివ్ స్టేట్మెంట్స్ కవర్ చేసాము. అదేవిధంగా మనం ఏం చేసామంటే ఫ్లో కంట్రోల్లో ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్కు వస్తే ప్యాటర్న్లో కూడా వైలు ట్రూ పెడితే ఏమవుతుంది, ఫాల్స్ పెడితే ఏమొస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం ఇంతవరకు కండిషనల్ అయిపోయింది, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అనేది చూడాలి మనం. అది చూసామంటే కనుక తర్వాత మళ్ళా
మిగతా వాటికి వెళ్ళొచ్చు. సో దానికోసమనే నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. ఇవి 3 ఉన్నాయి. ఈ సెషన్ వచ్చేసి నాకు తెలిసి 85 అనుకుంటాను. 86 ఇది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్